ఆన్లైన్ బెట్టింగ్, రియల్ మనీ గేమింగ్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025కు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. విపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లు ఆమోదం పొందడం గమనార్హం. యువతను ఆర్థిక నష్టాలు, మానసిక వ్యసనం, సైబర్ నేరాలు, మనీ లాండరింగ్ వంటి జాడ్యాల నుంచి రక్షించేందుకు ఈ బిల్లు రూపొందించబడింది. ఈ బిల్లు ప్రకారం రియల్ మనీ గేమింగ్ సేవలు అందించే ప్లాట్ఫామ్లపై నిషేధం విధించబడింది. ఇలాంటి గేమ్లను నిర్వహించే సంస్థలకు 3 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,00,000 జరిమానా, పదే నేరాలకు పాల్పడితే 5 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉంది. ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలకు 2 ఏళ్ల జైలు, 50 లక్షల జరిమానా విధించనున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇలాంటి గేమింగ్ సంబంధిత నిధులను ప్రాసెస్ చేయకుండా నిషేధం విధించబడింది. అనధికారిక గేమింగ్ ప్లాట్ఫామ్లపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అయితే ఈ స్పోర్ట్స్, క్యాండీ క్రష్ వంటి నైపుణ్యాధారిత గేమ్లను ప్రోత్సహించడానికి ఈ బిల్లు చర్యలు తీసుకుంటుంది. ఆన్లైన్ గేమింగ్ను నియంత్రించేందుకు కేంద్రీయ నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థ గేమింగ్ల బెట్టింగ్ స్వభావాన్ని నిర్ధారించే అధికారాలు కలిగి ఉంటుంది. ఆటగాళ్లను శిక్షల నుండి మినహాయించి వారిని బాధితులుగా పరిగణిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును కేబినెట్లో ఆమోదించి లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ చర్యలతో ఆన్లైన్ గేమింగ్ రంగంలో అక్రమ లావాదేవీలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుస్తోంది.